right? Okay, well, hello everyone, welcome back, welcome to our channel Learners Pro by Reshma. ఇవాళ మన సెషన్లో రీసెంట్గా దట్ ఈజ్ ఎస్టర్డే మనకి 56th GST కౌన్సిల్ మీటింగ్ అన్నది జరిగింది. 56th GST కౌన్సిల్ మీటింగ్ జరిగింది. ఆ 56th GST కౌన్సిల్ మీటింగ్లో భాగంగా కొన్ని ల్యాండ్మార్క్ ఈవెంట్స్ అనేవి చోటు చేసుకున్నాయి. దాంట్లో భాగంగా కొన్ని రిఫార్మ్స్ని ఇంట్రడ్యూస్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఆ రిఫార్మ్స్లో భాగంగా అసలు దీని బ్యాక్డ్రాప్ ఏంటి, ఏ రిఫార్మ్స్ని ఇంట్రడ్యూస్ చేశారు, దీంట్లో వచ్చినటువంటి మార్పులు ఏంటి, వాటన్నిటి గురించి తెలుసుకుందాం. దాంతోపాటుగా జిఎస్టీ బ్యాక్డ్రాప్ కూడా తెలుసుకుందాం. దానితో ఇన్ అడిషన్ విత్ దట్ కరెంట్ అఫైర్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అదంతా కూడా ఇవాళ సెషన్లో మనం కవర్ చేయబోతున్నాం. నెక్స్ట్ జిఎస్టీ రిఫార్మ్స్, నెక్స్ట్ జనరేషన్ జిఎస్టీ రిఫార్మ్స్ గురించి రీసెంట్గా మనకి 56th GST కౌన్సిల్ మీటింగ్ ఎక్కడ జరిగింది, ఇది కూడా ఇంపార్టెంట్. ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీలో జరిగింది. దీనికి చైర్పర్సన్గా ఎవరు యాక్ట్ చేశారు అని అంటే మన యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు దీనికి చైర్పర్సన్గా యాక్ట్ చేశారు. అయితే దీంట్లో మేజర్ రిఫార్మ్ వచ్చేసి ఏం చోటు చేసుకుంది అని అంటే, ఇది వరకు మనకి జిఎస్టీలో 4 GST స్లాబ్స్ అన్న ఉండేవి కదండి. 4 GST స్లాబ్స్ అంటే పర్సంటేజ్ at which GST rates were levied సెంట్రల్ లెవెల్లో, అదేవిధంగా స్టేట్ లెవెల్లో IGST అని చెప్పేసి ఉంటుంది, ఇంటిగ్రేటెడ్ GST అని. అట్లా ఆ 4 GST స్లాబ్స్ అన్న ఉండేవి. 5%, 12%, 18%, 28% అని చెప్పేసి 4 GST స్లాబ్స్ ఉండేవి. వాటి ప్లేస్లో ఇప్పుడు కేవలం 2 GST స్లాబ్స్ని మాత్రమే 2 GST స్లాబ్స్తో రీప్లేస్ చేశారు. ఆ 2 GST స్లాబ్స్ వచ్చేసి ఎంతండి అని అంటే, ఒకటి 5%, ఇంకొకటి 18%. ఇది వరకు ఉన్నట్టు 4 GST స్లాబ్స్ లేవు, దాని ప్లేస్లో కేవలం 2 GST స్లాబ్స్తో రీప్లేస్ చేశారు. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మనకి ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. దీనితో పాటు ఎప్పటి నుంచి వీటిని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు అని అంటే, దట్ ఈస్ ఫ్రమ్ September 22nd, 2025 ఆన్వర్డ్స్. September 22ndకి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటండి అని అంటే, ఫస్ట్ డే ఆఫ్ నవరాత్రి. నవరాత్రి అని అంటే నథింగ్ బట్ దసరా, నవరాత్రి ఉత్సవాలు మనం సెలబ్రేట్ చేసుకుంటాం కదా. ఐ మీన్ బతుకమ్మ, నవరాత్రి యాజ్ అ పార్ట్ ఆఫ్ నవరాత్రి సెలబ్రేషన్స్. దాంట్లో భాగంగా ఫస్ట్ డే ఆఫ్ నవరాత్రి ఆ రోజు, దట్ ఈజ్ September 22nd, 2025. దిస్ డేట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా చాలా ముఖ్యమండి, గుర్తుపెట్టుకోండి. ఫ్యాక్ట్, ఇది ఫ్యాక్ట్. ఎన్నో GST కౌన్సిల్ మీటింగ్లో ఈ రిఫార్మ్స్ని ఇంట్రడ్యూస్ చేశారు అని అంటే 56th కౌన్సిల్ మీటింగ్, GST కౌన్సిల్ మీటింగ్ ఎక్కడ జరిగింది అని అంటే న్యూఢిల్లీ. దీనికి చైర్పర్సన్గా అంటే GST కౌన్సిల్కి చైర్పర్సన్గా జనరల్లీ ఎవరు ఉంటారు? యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ ఉంటారు. ఇప్పుడు యూనియన్ ఫినాన్స్ మినిస్టర్గా ఎవరు ఉన్నారు? నిర్మలా సీతారామన్ గారు. కాబట్టి ఇవన్నీ ఫ్యాక్ట్స్ దీనికి సంబంధించి. అండ్ దీనితో పాటు ఏ రిఫార్మ్స్ వచ్చాయి అవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో భాగంగా 2 రేట్ GST, 4 GST స్లాబ్స్ ప్లేస్లో 2 GST స్లాబ్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఎంత అది కూడా గుర్తుపెట్టుకోండి, 5%, 18%. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా స్పెషల్గా 40%, 40%, ఇంకొకటి 5%, 18% ఈ GST స్లాబ్స్తో పాటు స్పెషల్ GST స్లాబ్ ఒకటి ఉన్నది, దట్ ఈస్ 40% GST స్లాబ్. ఆ 40% GST స్లాబ్ వచ్చేసి ఎక్స్క్యూజ్ మీ, దేని గురించి లెవీ చేశారు అని అంటే, ఒకటి సిన్ గూడ్స్, ఇంకొకటి లగ్జరీ గూడ్స్. సిన్ గూడ్స్ అండ్ లగ్జరీ గూడ్స్ అంటే ఏంటి, వీటి అర్థం కూడా మీకు తెలియాలి. సిన్ గూడ్స్, లగ్జరీ గూడ్స్ అంటే ఏంటి అని అంటే, బేసిక్గా సిన్ గూడ్స్ అనంటే ఏ గూడ్స్ని అయితే మనం యూటిలైజ్ చేయటం వలన మన హెల్త్ లేదనంటే మన ఫ్యామిలీ ఇంపాక్ట్ అవుతుందో, అంటే నెగిటివ్ ఇంపాక్ట్స్ దేనివల్ల అయితే కలుగుతాయో అలాంటి గూడ్స్ని సిన్ గూడ్స్ అని చెప్పేసి అని అంటాం. లగ్జరీ గూడ్స్ అంటే ఏంటి? బేసిక్ గూడ్స్ కాకుండా, ఇప్పుడు నేనున్నానండి జనరల్గా అంటే కామన్ మ్యాన్ యూజ్ చేసేటువంటి కార్ కాకుండా నేను సమ్ జాగువరో లేదనంటే వేరే దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి కార్ను, లేదా అలా కాకుండా డైమండ్స్ని, రూబీస్ని, ప్లాటినంని ఇట్లాంటివి వాడుతున్నా అనుకోండి, దోస్ కమ్ అండర్ లగ్జరీ గూడ్స్. సిన్ గూడ్స్ అంటే ఏమొస్తాయి అని అంటే, టొబాకో ప్రొడక్ట్స్, సిగరెట్ ప్రొడక్ట్స్, అదేవిధంగా ఇట్లాంటివన్నీ కూడా టొబాకో ప్రొడక్ట్స్ తయారవ్వకముందు ఇట్లాంటివన్నీ కూడా సిన్ గూడ్స్ కేటగిరీలోకి వస్తాయి. వాటి మీద మాత్రం ఇదివరకు ఉన్నటువంటి GST రేట్స్ కంటే కూడా GST రేట్ని ఇంక్రీజ్ చేసింది, దట్ ఈస్ 40%. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ దీనితో పాటుగా మనకి
హెల్త్ ఇన్సూరెన్సెస్, అదేవిధంగా లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ మరియు లైఫ్ ఇన్సూరెన్సెస్ వీటికి 0% జిఎస్టీ, నో జిఎస్టీ లేదా 0%, నిల్ జిఎస్టీ లేదా 0% జిఎస్టీ అని చెప్పేసి అనుకోవచ్చు. ఇది వరకు ఎంత ఉండేదండి అని అంటే ఇది వరకు 18% ఉండేది ఈ హెల్త్ ఇన్సూరెన్సెస్, లైఫ్ ఇన్సూరెన్సెస్ వాటి మీద. ఇప్పుడు ఆ లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్సెస్ మీద ఎటువంటి జిఎస్టీని విధించట్లేదు, 0% చేసింది దానిని. దట్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఇచ్చారు చూడండి క్లియర్గా, చాలా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. 18% నుంచి 0% స్లాబ్కి మూవ్ చేశారు. అండ్ కామన్ మ్యాన్ యూజ్ చేసేటువంటి గూడ్స్ అన్నిటి మీద కూడా వాటన్నిటి మీద కూడా జిఎస్టీ స్లాబ్స్ అన్నిటినీ రెడ్యూస్ చేశారు. అది కూడా మనం ఇక్కడ చూద్దాం. అసలు ఏమేమి రికమెండేషన్స్ని ఇచ్చింది 56th జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో. జిఎస్టీ కౌన్సిల్ అన్నది ఏమేమి రికమెండేషన్స్ని ఇచ్చింది మీరు ఇక్కడ చూడొచ్చు. సిన్ గూడ్స్ అవన్నీ మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. అవి కాకుండా ఇక్కడ హెయిర్ ఆయిల్ కానీ, షాంపూ కానీ, టూత్పేస్ట్, టాయిలెట్ సోప్స్ వీటన్నిటి మీద ఇది వరకు 18% ఉండేదండి, దానిని 5%కి రెడ్యూస్ చేసింది. బటర్, ఘీ, చీజ్, డైరీ ప్రొడక్ట్స్ 12% ఉండేది 5%కి తగ్గించింది. అండ్ ప్రీ ప్యాకేజ్డ్ నమ్కీన్స్ కానీ, భుజియా కానీ, నూడిల్స్ కానీ, సాసెస్ వీటన్నిటి మీద 12% ఉండేది 5%కి రెడ్యూస్ చేసిందనమాట. స్వింగ్ మెషిన్స్ వాటి మీద కూడా 12% ఉండేది 5%కి తగ్గించింది. ఇవన్నీ కూడా ఇక్కడ నేను మీకు చెప్పడం కంటే ఇది మీకు టెలిగ్రామ్ ఛానల్లో నేను పోస్ట్ చేస్తానండి, ఇన్స్టా ఛానల్లో కూడా పోస్ట్ చేస్తాను, అండ్ ఈ పీడిఎఫ్ని కూడా పోస్ట్ చేస్తాను. అక్కడ మీరు క్లియర్గా జాగ్రత్తగా పెట్టుకొని మీరు చదువుకోండి. ఎందుకు అనంటే ఎంత పర్సెంటేజ్ నుంచి ఎంత పర్సెంటేజ్కి చేంజ్ చేశారు, ఏ గూడ్స్ మీద ఎంత పర్సెంట్, ఇదివరకు ఎంత పర్సెంటేజ్ ఉండేది, ఎంత పర్సెంట్కి చేంజ్ చేశారు, ఎలాగైనా అడగొచ్చు ఎగ్జామినేషన్లో. ఇవి ఇప్పుడు వచ్చినటువంటి రిఫార్మ్స్ కాబట్టి ఇప్పుడు మీకు నెక్స్ట్ జరగబోయేటువంటి ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్లో కానివ్వండి, దాని తర్వాత వచ్చేటువంటి సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, అండ్ ఇప్పుడు నెక్స్ట్ మనకి ఏపీలో అయితే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఈ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, వీటిలో కూడా అడిగేటువంటి అవకాశం ఉంటుంది. జిఎస్టీ గురించి స్టాటిక్ పార్ట్ అయినా అడగొచ్చు, ఇవి అడగకపోయినా స్టాటిక్ పార్ట్ అయినా కూడా ఇంపార్టెంటే. కాబట్టి అందుకే నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎంత పర్సెంటేజ్ నుంచి ఎంత పర్సెంటేజ్కి తగ్గించారు ఇవన్నీ ఇచ్చారు. అగ్రికల్చర్ సెక్టార్లో కూడా ట్రాక్టర్ టైర్స్ పార్ట్స్ అవి 18% ఉండేవి, ఇప్పుడు 5%కి తగ్గించారు. హెల్త్ సెక్టార్ అయితే మొత్తమే నిల్ చేశారు. స్టడీ మెటీరియల్ అయితే మ్యాప్స్, చార్ట్స్, గ్లూబ్స్ ఇవన్నీ 12% ఉండేవి. పెన్సిల్స్, షార్ప్నర్స్, క్రేయాన్స్, ఈ స్టేషనరీ ఐటమ్స్, ఎక్సర్సైజ్ బుక్స్, నోట్ బుక్స్ ఇవన్నీ 12% నుంచి వాటి మీద కూడా ఎటువంటి జిఎస్టీ లేదు, నిల్ చేశారు. వెహికల్స్ కూడా దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. వెహికల్స్ మీద కూడా పెట్రోల్ వెహికల్స్, హైబ్రిడ్ వెహికల్స్, ఎల్పిజి బేస్డ్ వెహికల్స్, సిఎన్జి కార్స్ ఇవన్నీ అంటే 1200 cc లేదా 1200 cc 4000 మిల్లీమీటర్స్ ఆ లోపు ఉన్నట్లయితే, లెస్ దెన్ ఆ బ్రాకెట్లో ఉన్నట్లయితే ఇది వరకు 28% ఉండేది, దానిని 18%కి తగ్గించారు. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ టు బి నోట్ డౌన్. అండ్ అదేవిధంగా ఏసీలు, టెలివిజన్స్, కంప్యూటర్స్, పర్సనల్ కంప్యూటర్స్, ప్రొజెక్టర్స్, డిష్ వాషింగ్ మెషిన్స్, ఎల్ఈడి టీవీస్, ఎల్సిడి టీవీస్ అవి ఎవరైనా కొనుగోలు చేయాలి అని అనుకుంటే సెప్టెంబర్ 22 తర్వాత కొనుగోలు చేస్తే మీరు బెనిఫిట్ అవ్వచ్చు. 28% నుంచి 18%కి తగ్గించింది. సిమెంట్ రేట్స్ కూడా, సిమెంట్ మీద కూడా ఇదివరకు 28% ఉండేది, ఇప్పుడు 18%కి తగ్గించిందనమాట. ఇవన్నీ కూడా ఎప్పటి నుంచి, విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 22 సెప్టెంబర్ 2025, దాని తర్వాత నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. స్టేషనరీ ఇవన్నీ కూడా జిఎస్టీ ఫ్రీ. అండ్ దీని తర్వాత బయోపెస్టిసైడ్స్, అగ్రికల్చర్లో వచ్చేసి ఇది వరకు 12% ఉండేవి బయోపెస్టిసైడ్స్ కానీ, మైక్రో న్యూట్రియంట్స్ కానివ్వండి, అవన్నీ 12% నుంచి ఇప్పుడు 5%కి తగ్గించారు. ఇది కూడా ఇంపార్టెంటే. తర్వాత హెల్త్ ఇన్సూరెన్సెస్, లైఫ్ ఇన్సూరెన్సెస్ ఇది వరకు 18% ఉండేది, ఇప్పుడు 0% చేశారు. నిల్. మీకు ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ ఎలా అడగొచ్చు అని అంటే ఏ సెక్టార్స్లో జిఎస్టీ అన్నది నిల్ చేశారు అంటే స్టేషనరీలో, అదేవిధంగా ఇక్కడ హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ అలా ఇవ్వచ్చు. లేదంటే ఏ కేటగిరీస్ నిల్ జిఎస్టీ నిల్ అవ్వలేదు అలా రావచ్చు. లేదు అనంటే 0% ఏ కేటగిరీస్లో
కొన్ని కేటగిరీస్ లైక్ ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, స్టేషనరీస్ 0% అయ్యింది జిఎస్టీ. ఎంత పర్సెంటేజ్ నుంచి జిఎస్టీ 0% అయ్యింది, ఇలా కూడా ఎగ్జామినేషన్లో అడగొచ్చు. అదేవిధంగా మనకి 4 వీలర్ కానివ్వండి, అదేవిధంగా 2 వీలర్స్, ఈ వెహికల్స్ అన్నీ ఇదివరకు 28% జిఎస్టీ ఉండేది, ఇప్పుడు 18%కి తగ్గించింది. అది కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. ఎంత 1200 cc 4000 mm ఈ లోపు అయితే మాత్రం 28% నుంచి 18% పే చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా అదేవిధంగా డీజిల్ హైబ్రిడ్ కార్స్ అయితే 1500 cc 4000 mm ఆ లోపు అయితే 18% జిఎస్టీ పే చేస్తే సరిపోతుంది. అదర్ దాన్ దట్ దానికంటే ఎక్కువ అయితే 28% పే చేయాల్సి ఉంటుంది. అండ్ దానితో పాటు అగ్రికల్చర్లో మనం చెప్పుకున్నాం ట్రాక్టర్ టైర్స్ ఇవన్నీ కూడా, డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్, అగ్రికల్చర్లో హార్టికల్చర్, ఫారెస్ట్రీ మెషిన్స్, సాయిల్ ప్రిపరేషన్, కల్టివేషన్, హార్వెస్టింగ్ అండ్ థ్రెషింగ్, వీటన్నిటికీ ఇదివరకు 12% 18% జిఎస్టీ లెవీ చేసేవాళ్ళు, ఇప్పుడు అది 5%కి దానిని రెడ్యూస్ చేశారు. దానితో పాటు మనం డైలీ అప్లయన్సెస్, డైలీ లైఫ్లో యూజ్ చేసేటువంటి అప్లయన్సెస్ వాటి మీద కూడా జిఎస్టీ రేట్ని తగ్గించారు. 28% నుంచి దానిని 18%కి తగ్గించారు. దాంట్లో టెలివిజన్స్ వచ్చాయి, పర్సనల్ కంప్యూటర్స్ ఉన్నాయి, వాషింగ్ మెషిన్స్ ఉన్నాయి, అదేవిధంగా ఎయిర్ కండిషనర్స్, ఏసీస్, ఈ ధర ఈ జిఎస్టీ అంతా కూడా రెడ్యూస్ అయ్యింది 28% నుంచి 18%కి. అదేవిధంగా ఎవరైనా స్మాల్ బిజినెసెస్, అదేవిధంగా లో రిస్క్ బిజినెస్ వాళ్ళు జిఎస్టీని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని అంటే ఆ రిజిస్ట్రేషన్ కూడా ప్రాసెస్ని చాలా సింప్లిఫై చేశారు. అది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు, వీళ్ళు కూడా బెనిఫిట్ అవుతారు. అండ్ అదేవిధంగా మనకి మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్, ఆల్ డయాగ్నోస్టిక్ కిట్స్, అదేవిధంగా గ్లూకోమీటర్, వాటన్నిటి మీద కూడా జిఎస్టీ రేట్స్ని 12% నుంచి 5%కి తగ్గించారు. ట్యాక్స్ కమ్ హెల్త్ కేర్ అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు, చూడొచ్చు. ఇప్పుడు రైట్, అసలు జిఎస్టీ అంటే ఏంటి దాని గురించి చదువుకుందాం. వాట్ అబౌట్ జిఎస్టీ? జిఎస్టీ అంటే ఫుల్ ఫామ్, అది కూడా ఇంపార్టెంట్, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. జనరల్గా ఇప్పుడు ఒక కన్జ్యూమర్ ఏవైతే గూడ్స్ని సర్వీసెస్ని యూటిలైజ్ కన్జ్యూమ్ చేసుకుంటున్నాడో వాటి మీద గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ని లెవీ చేస్తారు. ఇది వరకు మనకి రకరకాల ట్యాక్సులు ఉండేవి. ఆ ట్యాక్సెస్ అన్ని ప్లేస్లో ఒకటే సింగిల్ ట్యాక్స్ ఉండేలాగా జిఎస్టీని ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఆ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ని రెడ్యూస్ చేసే విధంగా జిఎస్టీని ప్రవేశపెట్టారు. అయితే ఈ జిఎస్టీ అన్నది ఎన్నో అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా దీనిని ఇంట్రడ్యూస్ చేశారు అని అంటే దట్ ఈస్ ఫ్రమ్ 101st Amendment Act 2016. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఎప్పటి నుంచి జిఎస్టీ అమల్లోకి వచ్చింది అని అంటే ఫ్రమ్ 1st July ఆన్వర్డ్స్, 1st July 2017 ఆన్వర్డ్స్. అందుకే 1st July ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ జిఎస్టీ డే. 1st Julyకి ఇంకా వేరే ప్రాధాన్యతలు కూడా ఉన్నాయి. సిఏ డే, అదేవిధంగా ఎస్బీఐ ఫౌండేషన్ డే, ఈ డేస్ అన్నీ కూడా 1st July నాడే సెలబ్రేట్ చేస్తాం మనం. జిఎస్టీ అన్నది వాల్యూ యాడెడ్ ట్యాక్స్. గూడ్స్ మనం యూజ్ చేసుకున్నటువంటి గూడ్స్ సర్వీసెస్ వాటి మీద డొమెస్టిక్ కన్సంప్షన్కి ఏవైతే గూడ్స్ని యూజ్ చేస్తామో, గూడ్స్ని సర్వీసెస్ని యూజ్ చేస్తామో వాటి మీద లెవీ చేసేటువంటి ట్యాక్స్, దట్ ఈస్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్. ఇది మరి జిఎస్టీ అన్నది డైరెక్ట్ ట్యాక్సా ఇండైరెక్ట్ ట్యాక్సా అంటే జిఎస్టీ ఈజ్ ఇండైరెక్ట్ ట్యాక్స్. అదేవిధంగా జిఎస్టీ ఈజ్ డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్. డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక వస్తువుని తయారు చేసాం, మ్యానుఫ్యాక్చర్ ఎక్కడైతే చేస్తామో ఆ మ్యానుఫ్యాక్చర్ చేసే ప్రదేశం కాకుండా ఎక్కడైతే ఫైనల్ అవుట్పుట్ ఎక్కడైతే అమ్ముతున్నారో అక్కడి నుంచి జిఎస్టీని లెవీ చేసి కలెక్ట్ చేస్తూ ఉంటారు. దానినే డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్ అని అంటాం. దీంట్లో టోటల్గా 3 టైప్స్ ఉంటుంది, కాకపోతే 2 టైప్స్ చాలా ఇంపార్టెంట్. సిజిఎస్టీ, సెంట్రల్ జిఎస్టీ అంటే ఏంటి అని అంటే సెంటరే లెవీ చేసి సెంటరే కలెక్ట్ చేస్తుంది, దట్ ఈస్ సిజిఎస్టీ. ఎస్జిఎస్టీ అంటే ఏంటి అని అంటే స్టేట్స్ లెవీ చేసేటువంటి ట్యాక్స్, దట్ ఈస్ ఎస్జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ. దీనితో పాటు ఇంకొక ట్యాక్స్ ఉంటుంది ఐజిఎస్టీ, ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ. అంటే ఏంటి అని అంటే ఒక స్టేట్కి ఇంకొక స్టేట్కి మధ్య
ఈ ఇంటర్ స్టేట్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే జరుగుతాయో అలాంటివి జరిగేటప్పుడు వాటి మీద లెవీ చేసేటువంటి ట్యాక్స్ని ఏమంటారంటే ఐజిఎస్టీ అంటారు. ఈ ట్యాక్స్ని ఎవరు లెవీ చేస్తారు అనంటే సెంటర్ లెవీ చేస్తుంది. ఇట్లా 3 రకాలు ఉంటాయి. కాకపోతే డ్యూయల్ జిఎస్టీ అని ఎందుకు అన్నామంటే ఈ సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ దీస్ 2 ప్లే వైటల్ రోల్ కాబట్టి డ్యూయల్ జిఎస్టీ అని చెప్పేసి అన్నాం. సెంట్రల్ జిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఇంకొకటి కూడా ఉంటుంది, దట్ ఈస్ ఐజిఎస్టీ. స్టేట్స్ లెవీ చేసే ఈ జిఎస్టీని లెవీ చేయొచ్చు అని చెప్పుకున్నాం కదా. అది ఏ ఆర్టికల్ ప్రకారం అనంటే ఆర్టికల్ 246 ప్రకారం. దీంట్లో జిఎస్టీలో రకరకాల స్లాబ్స్ ఉంటాయని చెప్పుకున్నాం, 4 స్లాబ్స్. ఫస్ట్ ఇనీషియల్లీ 5 స్లాబ్స్ ఉండేవి, 0%, 5%, 12%, 18%, 28%. దాని తర్వాత 4 స్లాబ్స్ అయింది, 5, 12, 18, 28. ఇప్పుడు కేవలం దాని ప్లేస్లో 2 స్లాబ్స్ మాత్రమే అయ్యాయి. ఆ 2 స్లాబ్స్ వచ్చేసి మనకి 5%, 18%, ఈ 2 స్లాబ్స్ మాత్రమే ఉన్నాయి. 12%, 28% ఈ స్లాబ్స్ని రిమూవ్ చేసేసారు. ఇది జిఎస్టీ గురించి ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్. జిఎస్టీ కౌన్సిల్ గురించి కూడా కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. అది వచ్చేసి ఏంటి అనంటే ఈ జిఎస్టీ కౌన్సిల్ని ఎవరు ఫామ్ చేస్తారు అనంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దీన్ని ఫామ్ చేస్తారు యాజ్ పర్ ఏ ఆర్టికల్ ప్రకారం, ఆర్టికల్ 279A. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనికి చైర్పర్సన్గా ఎవరుంటారు అనంటే చైర్పర్సన్గా యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చైర్పర్సన్గా ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతం మనకి యూనియన్ ఫినాన్స్ మినిస్టర్గా ఎవరున్నారండి? నిర్మలా సీతారామన్ గారు యూనియన్ ఫినాన్స్ మినిస్టర్గా ఉన్నారు. కాబట్టి ఆవిడే రీసెంట్గా నిన్న జరిగినటువంటి 56th జిఎస్టీ కౌన్సిల్ దానిని కూడా చైర్ చేసింది ఆవిడే అనమాట. సెంటర్కి 1/3 ఓటింగ్ పవర్ ఉంటుంది, స్టేట్కి వచ్చేసి 2/3 ఓటింగ్ పవర్ ఉంటుంది. డెసిషన్ అన్నది 3/4 మెజారిటీ డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. రైట్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ జిఎస్టీ కౌన్సిల్ అండ్ జిఎస్టీ గురించినటువంటి ఇంపార్టెంట్ స్టాటిక్ పార్ట్. రైట్, దీని తర్వాత కరెంట్ అఫైర్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. చాలామంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేశారు కాబట్టి కరెంట్ అఫైర్స్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి అది కూడా మనం ఇవాళ సెషన్లో డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు నేను ఈ ఎగ్జాంపుల్గా తీసుకున్నాను అనమాట ఈ జిఎస్టీ గురించి. రీసెంట్గా జిఎస్టీలో వచ్చినటువంటి రిఫార్మ్స్, దీనిని మీరు ఇక్కడ ఎగ్జాంపుల్గా కన్సిడర్ చేయొచ్చు. ఇప్పుడు రీసెంట్గా 56th జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. దాంట్లో భాగంగా ఈ రిఫార్మ్స్ అన్నీ వచ్చాయి అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నాం కదండి. దానితో పాటు ఎప్పుడైనా ఒక కరెంట్ అఫైర్, ఒక న్యూస్, ఒక అంశం న్యూస్లో ఉంది అనంటే ఫస్ట్ దాని బ్యాక్డ్రాప్ ఏంటి చదువుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్టీ రిఫార్మ్స్ మనం తీసుకున్నాం. ఇది ఎన్నో కౌన్సిల్ మీటింగ్లో జరిగింది, ఆ మీటింగ్ ఎక్కడ జరిగింది, దీని అధ్యక్షత ఎవరు వహించారు, ఇవన్నీ కూడా దానికి సంబంధించినటువంటి బుల్లెట్ పాయింట్స్, ఇంపార్టెంట్ స్టాటిక్ డేటా అని అనుకుంటాము. దట్ ఈజ్ స్టాటిక్ డేటా. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ అనగానే మనకి డైనమిక్ పార్ట్, ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. కరెంట్ అఫైర్స్ అంటేనే డైనమిక్గా ఉంటుంది. కాకపోతే కరెంట్ అఫైర్స్లో ఈ డైనమిక్ చేంజింగ్ డేటాతో పాటు స్టాటిక్ డేటాని కూడా ఇంటర్లింక్ చేసుకుంటూ చదవాలి. అప్పుడు కరెంట్ అఫైర్స్ అన్నది న్యూస్ లాగా కాకుండా మన డైలీ లైఫ్లో మనం ఒక అంశం నేర్చుకున్నాం అన్నట్టు ఉంటుంది. స్టాటిక్ డేటా చాలా చాలా ఇంపార్టెంట్. దానితో పాటు స్టాటిక్ జీకే, దానికి సంబంధించి ఏదైనా స్టాటిక్ పార్ట్ ఉందా, జనరల్ నాలెడ్జ్ పార్ట్. అంటే ఇప్పుడు మనం జిఎస్టీ రిఫార్మ్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, అంటే ఇలా మాట్లాడుకున్నప్పుడు జిఎస్టీ బ్యాక్డ్రాప్ ఏంటి అది కూడా చదువుకోవాలి మనం. ఇప్పుడు జిఎస్టీని 2017 సంవత్సరంలో ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశారు అని చెప్పుకున్నాం. దాన్ని అసలు ఆ బిల్లుని ప్రవేశపెట్టింది ఏ సంవత్సరంలో? 2014 సంవత్సరంలో ఆ బిల్లుని ప్రవేశపెట్టారు. మొట్టమొదట మన భారతదేశంలో ఇంప్లిమెంట్ చేసింది 1 జూలై 2017 నుంచి. అందుకే 1 జూలై ఈ సెలబ్రేటెడ్ యాజ్ జిఎస్టీ డే అని చెప్పుకున్నాం. అదేవిధంగా గ్లోబల్ లెవెల్లో మొట్టమొదటి దేశం ఏది, ఫస్ట్ కంట్రీ టు ఇంప్లిమెంట్ జిఎస్టీ ఏదండి అని అంటే దట్ ఈజ్ ఫ్రాన్స్. ఫ్రాన్స్ ఈజ్ ద ఫస్ట్ కంట్రీ టు ఇంప్లిమెంట్ జిఎస్టీ గ్లోబల్ లెవెల్. ఇది దానికి సంబంధించినటువంటి స్టాటిక్ జీకే. అసలు జిఎస్టీ అంటే దాని బ్యాక్డ్రాప్, అది డైరెక్ట్ ట్యాక్సా, ఇండైరెక్ట్ ట్యాక్సా, అసలు ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి, డైరెక్ట్ ట్యాక్స్కి ఇండైరెక్ట్ ట్యాక్స్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అంటే మీరు ఇలా ఇంటర్లింక్ చేసుకుంటూ చదువుకున్నారనుకోండి ఆ అంశాన్ని మీరు మర్చిపోవటం అన్నది అస్సలు జరగదు. దీనితో పాటు ఇప్పుడు ఈ జిఎస్టీ అన్నది
కరెంట్ అఫైర్స్లోకి వస్తుంది. అదేవిధంగా జిఎస్టీ అన్నది మనకి జనరల్ స్టడీస్లో ఎకానమీ పార్ట్లో కూడా జిఎస్టీ ప్లేస్ అ వైటల్ రోల్. బ్యాంకింగ్లో వస్తుంది, అదేవిధంగా మానిటరీ పాలసీ రిఫార్మ్స్లో కానివ్వండి, అదేవిధంగా ఎకానమీ పార్ట్లో జిఎస్టీ అన్నది కూడా అంటే జనరల్ స్టడీస్లో కూడా జిఎస్టీ కవర్ అవుతుంది. కాబట్టి ఇట్లా దానికి సంబంధించి ఏదన్నా జనరల్ స్టడీస్లో ఆ పార్ట్ ఆ కరెంట్ అఫైర్ అనేది కవర్ అవుతుందా, దానికి రిలేటెడ్ డేటా ఏమన్నా ఉందా, అలాంటివి కూడా మనం కవర్ చేసుకుంటూ వెళ్ళాలి. దేర్ బై అసలు ఆ కరెంట్ అఫైర్ అనేది మీరు మర్చిపోయే అవకాశమే ఉండదు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా డెత్, ఏదైనా ఫెమిలియర్ పర్సనాలిటీ డెత్ అయింది, లేదు ఎవరిదైనా అపాయింట్మెంట్ జరిగింది అని అనుకోండి. అలాంటప్పుడు మరి ఎంతవరకు చదువుకోవాలండి కరెంట్ అఫైర్స్ అని అంటే, ఆ పర్సనాలిటీ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారు రీసెంట్గా మనకి చనిపోయారు. మన్మోహన్ సింగ్ గారి గురించి ఏమేమి ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి, ఆయన ఎక్కడ పుట్టారు, ఇవన్నీ కాకుండా మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్గా పనిచేశారా, మన్మోహన్ సింగ్ గారు ఫినాన్స్ మినిస్టర్గా పనిచేశారా, మన్మోహన్ సింగ్ గారు ప్లానింగ్ కమిషన్లో మెంబర్గా ఏమైనా పనిచేశారా, ఆర్బీఐకి గవర్నర్గా మన్మోహన్ సింగ్ గారు ఏమైనా పనిచేశారా, ఆయన టర్మ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది, అసలు మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ల్యాండ్ మార్క్ ఈవెంట్స్ ఏమన్నా జరిగాయా, ఇట్లాంటివన్నీ కూడా మనం చదువుకోవాలి. అది కంప్లీట్ డేటా ఒక పర్సనాలిటీ గురించి చదివేటప్పుడు లేదా అపాయింట్మెంట్స్ వచ్చినప్పుడు, ఆయన డెత్ యానివర్సరీ వచ్చినప్పుడు అలా చదువుకోవాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ అలా కాకుండా మనకిప్పుడు ఏదైనా ఇంపార్టెంట్ డే ఉందండి, ఇంపార్టెంట్ డే వచ్చిందనుకోండి, దాని గురించి ఎలా చదువుకోవాలండి అని అంటే సే మనకి అక్టోబర్ 31 దానిని మనం నేషనల్ లెవెల్లో యూనిటీ డేగా సెలబ్రేట్ చేస్తాం. అక్టోబర్ 31 ఈ సెలబ్రేటెడ్ యాజ్ నేషనల్ యూనిటీ డే. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి, అక్టోబర్ 31 నేషనల్ యూనిటీ డే ఎవరి పుట్టినరోజు సందర్భంగా సెలబ్రేట్ చేస్తాం, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఉన్నారు కదా, ఆయన పుట్టినరోజుని మనం నేషనల్ యూనిటీ డేగా సెలబ్రేట్ చేస్తాం. ఇక్కడ డేట్ గుర్తుపెట్టుకోవాలి, ఎవరి పేరు మీద బర్త్ యానివర్సరీ సెలబ్రేట్ చేస్తాం గుర్తుపెట్టుకోవాలి, అది ఏ డే లాగా సెలబ్రేట్ చేస్తారో అవన్నీ గుర్తుపెట్టుకోవాలన్నమాట. అండ్ దీనితో పాటు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి ఇప్పుడు సర్దార్ అన్న టైటిల్ ఉంది, ఆయనకి ఆ టైటిల్ అన్నది ఎప్పుడు లభించింది, బర్దోలీ సత్యాగ్రహ అప్పుడు వల్లభాయ్ పటేల్ గారికి సర్దార్ అన్నటువంటి టైటిల్ లభించింది. ఇంకా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మన భారతదేశానికి హోమ్ మినిస్టర్గా పనిచేశారు, అదేవిధంగా మొట్టమొదటి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా కూడా పనిచేశారు. ఇలాంటివన్నీ కూడా మనం ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట. ఆయనకి రిలేటెడ్ డేటా ఏమన్నా ఉంటే అవన్నీ చదువుకోవాలి. అదేవిధంగా స్టాట్యూ ఆఫ్ యూనిటీ అని చెప్పేసి బ్రాంజ్తో తయారు చేసినటువంటి స్టాట్యూని కొన్ని మీటర్స్ 180+ మీటర్స్ హైట్ ఉన్నటువంటి స్టాట్యూ ఆఫ్ యూనిటీని తయారు చేసి ఇన్స్టాల్ చేశారు. అది ఎక్కడ, కేవాడియా, గుజరాత్, ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ విచ్ రివర్, నర్మదా రివర్. ఇలాంటివన్నీ కూడా ఈ రిలేటెడ్ డేటా అంతా కూడా మనం చదువుకుంటే మనకు అన్నీ కవర్ అయిపోతాయి. ఇక్కడ స్టాటిక్ జీకే కవర్ అయిపోతుంది, అదేవిధంగా మీకు ఇక్కడ జాగ్రఫీ పార్ట్ కూడా మీరు కవర్ చేసుకోవచ్చండి. ఎట్లా అనంటే ఇప్పుడు అహ్మదాబాద్ అన్నది ఏ నది ఒడ్డున ఉన్నది, అలాంటివి కూడా చదువుకోవచ్చు, అక్కడ జాగ్రఫీ పార్ట్ కవర్ అయిపోతుంది. ఇట్లా దానికి రిలేటెడ్ జిఎస్ టాపిక్స్ ఏమన్నా ఉన్నాయో అనంటే మీరు చదువుకోవచ్చు. అట్లా 365 డిగ్రీస్ కోణంలో మనం చదువుకున్నాము అనంటే ఒక న్యూస్ వచ్చినప్పుడు 365 డిగ్రీస్ కోణంలో చదువుకోవాలి. అప్పుడు మనం దాని గురించి ఏ డేటా ఇచ్చినా కూడా మనం ఎగ్జామినేషన్లో ఆన్సర్ చేసేలాగా ఉంటుంది. అలాగే స్పోర్ట్స్ పర్సనాలిటీస్ అనుకోండి, ఏదైనా స్పోర్ట్స్ రకంలో ఒక న్యూస్ వచ్చింది, ఒక కరెంట్ అఫైర్ వచ్చింది. ఇప్పుడు జావెలిన్ త్రోలో మనకి నీరజ్ చోప్రా గారు మన భారతదేశానికి గోల్డ్ మెడల్ని సాధించారు. అది ఏ ఒలింపిక్స్లో అండి అనంటే టోక్యో ఒలింపిక్స్ 2020లో నీరజ్ చోప్రా గారి వల్ల సెకండ్ ఇండివిజువల్ ఒలింపిక్ మెడల్ అనేది వచ్చింది. ఇక్కడ మీకు ఇమీడియట్గా ఏం స్ట్రైక్ అవ్వాలి, అయితే మరి మొట్టమొదటి ఇండివిజువల్ ఒలింపిక్ గోల్డ్ మెడల్ ఎవరి వల్ల లభించింది మన భారతదేశానికి అనంటే దట్ ఈజ్ అభినవ్ బింద్రా 2008 బీజింగ్ ఒలింపిక్స్. ఇది అలా మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. అదేవిధంగా నీరజ్ చోప్రా గారు జావెలిన్ త్రోలో టోక్యో ఒలింపిక్స్లో ఒకే ఒక గోల్డ్ మెడల్ ఆయన వల్ల సాధ్యపడింది కాబట్టి ఆగస్ట్ 7న మనకి జావెలిన్ త్రో డేగా కూడా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు డిక్లేర్ చేశారు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా రిలేటెడ్ కంటెంట్ ఏమన్నా ఉంటే ఇదంతా కూడా చదువుకోవాలండి. ఈ విధంగా మీరు కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయ్యారు అనంటే
మీకు అసలు ఢోకా లేకుండా అన్నీ గుర్తుంటాయి. మీరు మగ్గప్ చేసుకోవాల్సిన పని కూడా లేదు. ఎగ్జామ్ ముందు జస్ట్ రివైజ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కరెంట్ అఫైర్స్ని ప్రిపేర్ అవ్వాలి. అది ఏ అంశమైనా, ఎంత పెద్ద అంశమైనా సరే, కొన్నిటికి నిమోనిక్స్ ఉంటాయి, కొన్నిటికి నిమోనిక్స్ ఉండవు. కానీ ఆ అంశం గురించి ఇట్లా మనం దానికి రిలేటెడ్ డేటా అంతా చదువుకుంటే మర్చిపోవటం అన్నది జరగదు. ఖచ్చితంగా ఎగ్జామ్లో గుర్తు పడితే సరిపోతుంది. కాబట్టి మీరు గుర్తు పెట్టుకోవాల్సిన పని ఉండదు. కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ఈ ఛానల్లో కూడా జాయిన్ అవ్వచ్చు. అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా రీసెంట్గానే క్రియేట్ చేసాం, దీంట్లో కూడా జాయిన్ అవ్వచ్చు. పోస్ట్లు ఏమన్నా ఉంటే అక్కడ అప్డేట్ చేస్తూ ఉంటాను. ఈ విధంగా రిలేటెడ్ డేటా చదువుకోండి. ఇంకా అర్థం కాలేదండి అని అంటే మనం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ స్టూడియో రెడీ అయిన తర్వాత డైలీ కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేసే ప్లాన్ కూడా ఉందండి. నాకు స్టార్ట్ చేస్తాను ఖచ్చితంగా. సో మీరు డిస్హార్టెన్ అయిపోవద్దు. నాకు సాధ్యమైనంత వరకు ఏదో ఒక క్లాస్తో మేము ముందుకు వస్తూనే ఉంటాను. స్టే ట్యూన్డ్, స్టే కనెక్టెడ్, కీప్ లెర్నింగ్. ఇంకా మీకు ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్స్ చాలా దగ్గరలో ఉన్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి. అస్సలు టైం వేస్ట్ చేసుకోవద్దు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఏమన్నా సరదాలు, సినిమాలు, షికార్లు ఉంటే అప్పుడు చేసుకోవచ్చు. ఈ టైంని మాత్రం యూటిలైజ్ చేసుకోండి. మీ హెల్త్ మీద ఫోకస్ చేసుకోండి. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ అండ్ థ్యాంక్ యూ.